కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నిజంగా పాక్ను భారత్లో కలపాలని అన్నారు. నిజంగా ఇది రైట్ టైమా పాక్ను భారత్లో కలపాలని ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా? ఈ టైంలో పాక్ను స్వాధీనం చేసుకుని కరెక్ట్ అంటారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు పెద్దలకు అందరూ నమస్కారం. డెఫినెట్ గా ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని అందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించవలసిందే. ఇవాళ దానికి నిన్న క్యాండిల్ మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశ సమగ్రతకు రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేదు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ దేశ ప్రజలందరూ మీ వెంట ఉంటారు, మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. అందుకే నిన్న చూశారు మా నాయకుడు ఈ దేశ ఆపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్లి పరామర్శించి ఎక్కడ కూడా రాజకీయాలు ఇక్కడ మాట్లాడాలి అంటే మనం దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది సమయం కాదు రాజకీయాలకు. ఇవాళ బీజేపీ మిత్రుడు మాట్లాడుతుండు, నేను పోదలుచుకోలే ఎవరు రాజకీయాలు అంటే ఎట్లాంటి విషయాలలో ఏది మాట్లాడాలో కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. నిన్న ఎంత హుందాగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడారండి. ఇవాళ ఇది అందరం కూడా దేశ ప్రజలు కలిసికట్టుగా ఉండి ఇవాళ ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు, దీని మీద రాజకీయాలు చేయకూడదు. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఎంత కఠిన నిర్ణయాలైనా తీసుకోండి, మేము మీ వెంట ఉంటాం. గతంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే పాకిస్తాన్ ఇబ్బంది పెడితే పాకిస్తాన్ ను 2 ముక్కలుగా అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఆ విధంగా చేసినటువంటి చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా దేశ రక్షణ విషయంలో, సమగ్రత విషయంలో, సావర్నిటీ విషయంలో రాజీ పడలేదు. ఇవాళ మీరు కూడా ఆ కఠిన నిర్ణయాలు తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాంబు దాడులు అసలు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు, కేవలం ఇప్పుడు 2 మాత్రం జరిగాయని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నా, అంటే బీజేపీకి దయచేసి అంటే మనం అంతా విజ్ఞులలో చదువుకున్నాం, ఒక మేధావి వర్గం ఏది ఏ టైంలో మాట్లాడకూడదు. ఇది బీజేపీకి అందుకే అంటే వాట్సాప్ యూనివర్సిటీ చదువుకొని వచ్చిన బ్యాచ్లు ఏది పడితే అదే మాట్లాడతారు. నేను ఒకసారి చెప్తాండి, పార్లమెంట్ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మీద దాడి ఎవరి హయాంలో జరిగిందండి? మరెవరికైనా తెలుసా? దానికి సెన్స్ ఉందా? ఎవరి హయాంలో జరిగిందని రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. కానీ మీరు చెప్తున్నారు కదా ఎవరి హయాంలో జరిగింది. మొన్న పుల్వామా అటామిక్ ఎవరి హయాంలో జరిగింది, బాలాకోట్లో ఎవరు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది. ఇది కాదు అమర్నాథ్ యాత్రికుల మీద దాడి ఎవరి హయాంలో జరిగింది. ఇవాళ నిన్న జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఎవరి హయాంలో జరిగింది. మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఇది విభజన రాజకీయాలకు దీనికి ముడిపెట్టకండి. ఈ సెంటిమెంట్ రాజకీయాలు దయచేసి మతం పేరు మీద దీనికి రుద్దకండి. ఇవాళ దేశ ప్రజలు ఏ మతమైనా, ప్రాంతమైనా, కులమైన అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదండి? ఇవాళ నేను ఇంకొక విషయం అండి, ఎన్ని సంవత్సరాలు గత 4-5 సంవత్సరాలుగా దేశ రక్షణలో రిక్రూట్మెంట్ జరగట్లేదు. మరి దీనికి ఫెయిల్యూర్ ఎవరండి? ఇవి మేము మాట్లాడవచ్చు కదా. అంటే మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడితే ఎప్పుడు ఏది మాట్లాడాలి. దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదండి. ఇప్పుడే మనమే చూసాము, ఇంత దేశ ప్రజలందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగి తీవ్రంగా ఖండిస్తుంటే నరేంద్ర మోడీ గారు పోయి బీహార్ ఎలక్షన్ లో క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. మరి అది మీ ప్రజలే ఆలోచిస్తున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే మాకు ఈ రక్షణ ముఖ్యం. దేశ ప్రజల సార్వభౌమత్వాన్ని, సమైక్యతకు ఎప్పుడు నష్టం జరగకుండా ఉన్న కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి. మరి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు కదా, తీసుకోండి కఠిన నిర్ణయాలు. ఎవరు అడ్డుకున్నారు? మేమందరం కూడా మేము వెంటుంటాం. నరేంద్ర మోడీ గారు మీరు ఎంత కఠిన నిర్ణయాలను తీసుకోండి. మాకు రక్షణ విషయంలో ఎప్పుడు కూడా రాజకీయాలు చెయ్యబోము. ఈ దేశ సమగ్రతని కాపాడడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు కూడా. అందుకే మేము ఎక్కడ కూడా దేశ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే ఇది సందర్భం అండి? ఎవరి సెంటిమెంట్ రాజకీయాలు చేయవలసిన అవసరం ఉందా? అందుకే దయచేసి నేను మీ ద్వారా కూడా, జీనియస్ ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా ఉందాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా ఇంచుమంతా కూడా వెనకపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ కూడా మనందరం కలిసి కట్టుకుందాం. ఎవరైతే విక్టిమ్ బాధితుల్లో వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కల్పిద్దాం. డెఫినెట్ కూడా ఇట్లాంటి ముష్కరులు భవిష్యత్తులో దాడులు జరగకుండా
కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్ జయరాం గారు, అంటే ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. నిజంగా అక్కడ కొంతమంది